నిమిషాలు. అదే అరుపు, అదే కల, అదే భయం. ఒకే ఇంట్లో ఈ సంఘటన రోజు రిపీట్ అవుతుంది. అసలు ఇదేంటో తెలుసుకుందాం. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కొత్త ఇంట్లోకి మారింది. ఫస్ట్ నైట్ ప్రశాంతంగా గడిచింది. సెకండ్ నైట్ చిన్నపిల్లాడు నిద్రలో అరవడం స్టార్ట్ చేశాడు. థర్డ్ నైట్ తల్లి కలలో ఎవరో ఉన్నారని చెబుతుంది. ఆ మనిషి ముఖం మాత్రం గుర్తుకు రాలేదు. ఒకే టైంలో, అది కూడా 3:15కి వీళ్ళందరూ ఒక్కసారిగా గడగడలాడిపోతున్నారు. సీసీటీవీ ఫుటేజ్లో నైట్ టైం బెడ్ దగ్గర ఏదో నీడ కదులుతూ కనిపించింది. తర్వాత తండ్రికి అదే కల స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫ్యామిలీ అంతా భయంతో బ్రతుకుతుంది. ఇదంతా చూసిన ఒక సైకాలజిస్ట్ చివరికి ఏం చెప్పాడంటే, ఇది ఒక షేర్డ్ పారలైసిస్ సిండ్రోమ్ అని. ఒకే ఇంట్లో ఒకే టైంలో అందరికీ కలలు, అవి కూడా అవే కలలు ఎందుకు వస్తున్నట్లు? అది ఆ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుండి. అంటే ఆ ఇంట్లో శాపం ఏదైనా ఉందేమో. ఇలాంటివి నిజంగా జరుగుతున్నాయంటే మీరు నమ్మగలరా? ఇంకా ఇలాంటి డార్క్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.